నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ. టాలీవుడ్లో ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న మాట రీ రిలీజ్. ఒకప్పుడు బ్లాక్ బస్టర్ అయిన సినిమాలను మళ్ళీ వెండితెరపై చూసేందుకు ప్రేక్షకులు కూడా బాగా ఆసక్తి చూపుతున్నారు. అప్పటి సినిమాలకు కొత్త టెక్నాలజీ అప్గ్రేడ్ చేసి మరీ విడుదల చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని సినిమాలైతే 2 నుంచి 3 సార్లు రీ రిలీజ్ అయ్యాయి. అయితే ఒక సినిమాను ఏకంగా 550 సార్లకు పైగానే రీ రిలీజ్ చేశారు అంటే నమ్ముతారా? ఆశ్చర్యంగా అనిపించిన ఈ వార్త నిజం. కన్నడలో ఉపేంద్ర డైరెక్ట్ చేసిన ఓం ఈ రికార్డు క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో శివరాజ్ కుమార్ హీరోగా నటించగా ప్రేమ హీరోయిన్ గా మెప్పించింది. 1995 మే 19న ఈ చిత్రం విడుదలైంది. సుమారు 30 ఏళ్లవుతున్నా ఈ చిత్రానికి క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఇప్పటి వరకు ఏకంగా 550 సార్లు రీ రిలీజ్ చేసిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. అత్యధిక సార్లు రీ రిలీజ్ అయిన భారతీయ చిత్రంగా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో కూడా స్థానం దక్కించుకుంది. ఈ సినిమా కోసం అండర్ వరల్డ్ లో పనిచేసిన అనేక మంది నేరస్తులతో పాటు నిందితులను కూడా తీసుకొచ్చారు. ఓం సినిమా కోసమే జైలు నుంచి బెయిల్పై వారిని బయటకు తీసుకొచ్చారు. అందులో కొంతమంది కరుడుగట్టిన నేరస్తులు కూడా ఉన్నారు. అప్పట్లో ఇదొక సంచలనంగా మారింది. అప్పట్లో ఈ సినిమా నిర్మించేందుకు 70 లక్షలు ఖర్చయినట్లు సమాచారం. బెంగళూరులోని కపిల్ థియేటర్లో ఓం చిత్రాన్ని అత్యధికంగా 35 సార్లు రీ రిలీజ్ చేయటం అనేది ఆల్ టైమ్ రికార్డుగా ఉంది. కర్ణాటక స్టేట్ అవార్డ్స్ లో ఉత్తమ నటుడిగా శివరాజ్ కుమార్, నటిగా ప్రేమ అవార్డులు అందుకున్నారు. ఉత్తమ స్క్రీన్ ప్లే రచయితగా ఉపేంద్రకు కూడా అవార్డు దక్కింది. ఓం సినిమాతో సౌత్ ఇండియా నుంచి ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ ను శివరాజ్ కుమార్ దక్కించుకున్నారు. 2015లో ఓం డిజిటల్ రైట్స్ ను అమ్మకానికి మేకర్స్ పెట్టగా 10 కోట్లకు ఉదయ్ టీవీ కొనుగోలు చేసింది. ఇంతటి హిస్టరీ క్రియేట్ చేసిన ఈ సినిమా తెలుగులోనూ ఓంకారం పేరుతోనే రాజశేఖర్ రీమేక్ చేశారు. ఇక్కడ కూడా ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో రాజశేఖర్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. బాలీవుడ్ లో అర్జున్ పండిట్ పేరుతో సన్నీ డియోల్, జూహీ చావ్లా రీమేక్ చేశారు.